50% ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాల్సిందేనని ఉన్నత విద్యాసంస్థ సమైక్య చైర్మన్ రమేష్ బాబు, వైస్ చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బకాయిలు చెల్లించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆందోళనలో భాగంగా ఇవాటి నుంచి జరిగే అన్ని పరీక్షలను రద్దు చేస్తున్నామన్నారు. హైదరాబాద్లో ఈ నెల 8న అన్ని ప్రైవేటు కాలేజీల అధ్యాపకులు, సిబ్బందితో సమావేశమవుతామని తెలిపారు. 11న 10 లక్షల మంది విద్యార్థులతో హైదరాబాద్ మహానగరంలో సభ నిర్వహించి తీరుతామని హెచ్చరించారు. ఇందుకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. 8వ రోజు హైదరాబాద్ సిటీలో 25,000 నుంచి 30,000 మందితోని ఫ్యాకల్టీస్ తదితర స్టాఫ్తోని మీటింగ్ అయితే కండక్ట్ చేద్దామని అనుకున్నాము. ఆ మీటింగ్ 8వ రోజు కండక్ట్ చేయడం జరుగుతుంది. 11వ రోజు 10 లక్షల మంది స్టూడెంట్స్తో మీటింగ్ ఏదైతే జరుగుతామని మీకు చెప్పాము. 11వ రోజు కళాశాల విద్యార్థులతో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలటువంటి విద్యార్థులు హైదరాబాద్కు తరలి వస్తారు. ప్రభుత్వము మొన్న ఇస్తా అన్నటువంటి మిగతా 900 కోట్లు ఇచ్చినా కూడా సమ్మె ఇలాగే కొనసాగుతుంది. సమ్మె 50% అమౌంట్ ఇచ్చేంతవరకు, అంటే 10,000 కోట్ల బకాయిలు ఏదైతే ప్రభుత్వం ఉందో 5,000 కోట్ల బకాయిలు సంవత్సరం లాగా లెక్కగట్టి, అంటే 2021, 22, 22, 23, 23, 24 బకాయిలు మొదలై ఇచ్చేటట్టుగా ఆ రకంగా ఇచ్చేటువంటి 5,000 కోట్ల పైచెలకు అమౌంట్ను కళాశాలకు మంజూరు చేసేంత వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కళాశాలలు బంద్ జరుగుతుందని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఇలా భయపెట్టేసి బెదిరించి ఏదైతే కళాశాలను లొంగ తీసుకోవాలని అనుకుంటుందో దాని విషయంలో మాత్రం ఈరోజు కళాశాలలు చాలా బాధతోనున్నాయి. 2 సంవత్సరాలు వెయిట్ చేసిన దాని ఫలితం ఈరోజు డబ్బు అడిగినందుకు విజిలెన్స్ ఇన్స్పెక్షన్స్ అయితే అంటుందో, 4 సంవత్సరాల నుంచి డబ్బే ఇయ్యనప్పుడు విజిలెన్స్ వాళ్ళు ఎక్కడ అన్యాయం జరిగిందో, ఎక్కడ ప్రభుత్వానికి కనిపించిందో అని చెప్పేసి కామన్ మ్యాన్ చూసి నవ్వుకుంటున్నాడు. ఇదేంది ప్రభుత్వం ఈ రకంగా బిహేవ్ చేస్తుందని చెప్పేసి ప్రభుత్వంలో ఎక్కడికి పోయినా కూడా ప్రజలు కూడా చీకొడుతున్నారు. మాకు వచ్చే రాకన్నా ముందే మీ యొక్క విద్యాసంస్థలు, యూనివర్సిటీలలో కూడా మీరు విజిలెన్స్ ఇన్స్పెక్షన్ జరపండి. నిన్ననే కదా మీరంతా కూడా 9-10 యూనివర్సిటీలకు అనేక సంవత్సరాలుగా వీసీలు లేనటువంటి ఒక స్థానాన్ని భర్తీ చేసినారు. నిన్ననే కదా మీరంతా కూడా ఓయూ, జేఎన్టీయూ ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్, వాటిలో స్టాఫ్ 50% నుంచి 70% దాకా ఖాళీలు ఉన్న సంగతి మీ ద్వారానే పేపర్లో అధికారికంగా వచ్చిందే. ఇవన్నీ కూడా మర్చిపోయినారా? విద్యా ప్రమాణాలు కాపాడాలంటే బడ్జెట్ అలొకేషన్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి మేము ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. రాష్ట్రంలోని 2,000 పైచులకు ఉన్నటువంటి విద్యాసంస్థలు మా పిలుపు మేరకు సహకరించి అన్ని సంస్థలు బంద్ చేయడానికి ముందుకొచ్చి మొదటి రోజు 100% బంద్ పాటించినందుకు వాళ్లకు ధన్యవాదాలు చెప్తూ, ఇది నిరవధికమైనటువంటి ఒక బంద్. ఎప్పటి వరకైతే మాకు 50% డబ్బులు చెల్లించదో సర్కార్, చెల్లిస్తూ ముఖ్యమంత్రి గారితో మాతో మీటింగ్ పెట్టారో అప్పటి వరకు మా యొక్క ఉద్యమాన్ని ఆపేది లేదు.